సో దానికి కావాల్సింది ఏంటంటే ముందు ఒక పేపర్ ఏదో ఒక డ్రాయింగ్ బుక్ పేపర్ ఏదో తీసుకొని నెక్స్ట్ వచ్చేసి కంపాస్ విత్ పెన్సిల్ ఫిక్స్ చేసేసుకొని ఫాస్ట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరేజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరేజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అనమాట. ఇంకా మీకు కనుక లాస్ట్లో మార్కర్ వేసుకోవాలని చేస్తే మార్కర్ కూడా యూజ్ చేయండి. సో నేను వచ్చేసి ఫ్లే కంపెనీ యూజ్ చేస్తున్నాను. సో ఇవే అనమాట రిక్వైర్డ్ మెటీరియల్. ఎలా గీయాలో ఇప్పుడు చూద్దాము. సో ముందు వచ్చేసి కంపాస్ తీసుకోండి, కంపాస్ స్కేల్ తీసుకొని మనము 0 to 7 సెంటీమీటర్స్ లేదా మీకు నచ్చితే 8 కూడా పెట్టుకోవచ్చు. డ్రా చేసుకోగలము అనుకున్న వాళ్ళు, మేనేజ్ చేయగలం అనుకున్న వాళ్ళు కొంచెం కంపాస్ బాగా వస్తే బాగా చేయొచ్చు. సో 7 పెట్టుకున్నాను నేనైతే 0 to 7. అండ్ మిడిల్ పాయింట్ వచ్చేసి మీరు ఇంకో పెన్సిల్ తీసుకొని కొంచెం మిడిల్ పాయింట్ వచ్చేసి పెట్టుకోండి. సో ఇలా పెట్టేసుకోండి, ఈజీ అవుతుంది. సో ఇలాగా నాకైతే కొంచెం నేను బుక్ చెప్తాను ఒక్కోసారి కొంచెం ఈజీ అవుతుందని. సో ఇవన్నీ డ్రా చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మిడిల్ పాయింట్ ఉంది కదా, సో సింపుల్గా ఇంకో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి స్కేల్ తీసేసుకొని సో మిడిల్లోకి ఇలాగా లైన్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు కూడా కొట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్గా ఉండలేదు, ఈక్వల్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా కొట్టండి, లైన్ కొట్టాలి. నెక్స్ట్ ఇటు కొట్టండి. టోటల్ మనకు వచ్చేసి 8 పార్ట్స్ రావాలి. సో ఇలా కొట్టేసిన తర్వాత ఇలా కొట్టుకుని స్కేల్తో ఒక పెన్సిల్ తీసుకొని సింపుల్గా ఇక్కడ ఇలా గీసి ఇక్కడ ఇలాగా గీసి మళ్ళీ గీసి ఇలాగా మీకు ఎన్ని వస్తే అన్ని గీయండి. నాకైతే 4 వచ్చింది, సో 4 గీసండి. సో మీకు ఎన్ని వస్తే అన్ని గీయండి. సో స్కేల్ ఏం యూజ్ చేయక్కర్లేదు దీనికి, మళ్ళీ స్కేల్ కొడితే కొంచెం బాగా డ్రాయింగ్ అనేది. సో ఇలా గీసేసేయండి. సో సింపుల్ అనమాట, గీసేయండి అంటే ఫాస్ట్గా. అండ్ ఇవి వచ్చేసి అన్నిటికీ ఒకేలా పెట్టుకోకుండా ఇలా అనిపిస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. సో ఇలా అన్నిటినీ కంప్లీట్ చేయాలన్నమాట మనము. అన్నిటికీ ఇలా డ్రా చేసి నీట్గా మనకు బాగుంటుంది డ్రాయింగ్ కూడా. సో ఇలాగా మొత్తం డ్రా చేయాలన్నమాట. సో 2 పార్ట్స్కి డ్రా చేసేయండి, తర్వాత చెప్తాను నేను. అండ్ సో చేస్తున్నా కదా, ఇలా డ్రా చేసేయండి. అండ్ బాగుందా, ఇలా మొత్తం డ్రా చేయాలన్నమాట.
మెయింటైన్ చేశాను, 4 రావాలి. సో అదైతే మెయింటైన్ చేశాను. సో ఇలా డ్రా చేసేసారు కదా, అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఇది స్టార్టింగ్, ఇక్కడ నుండి ఇలా గీయండి. సో ఇలా గీయండి. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ నుండి ఇలా. చూస్తున్నారా? ఈజీగానే ఉంటుంది, చాలా సింపుల్ డ్రాయింగ్. సో మళ్ళీ ఇక్కడ నుండి ఇలా, మళ్ళీ ఇక్కడ నుండి ఇలా. సింపుల్, చిన్న కర్వ్ వచ్చేటట్టు గీయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలాగ ఫామ్ అవుతుందో ఇది. చూసారా? సింపుల్ అన్నమాట, చాలా అంటే చాలా సింపుల్. సో అయిపోయింది కదా, ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదా. ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, ఇక్కడ ఈ స్పేస్ అనేది. సో నేను వచ్చేసి నార్మల్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ పెన్సిల్ అయితే ఎప్పుడైనా షేడింగ్కి బెటర్. చూస్తున్న విధంగా కొంచెం లైట్గా గీయండి. లైట్గా గీస్తే మీకు షేడింగ్ సో సింపుల్ అన్నమాట. ఇది షేడింగ్ కూడా నేను ఎలా చేస్తాను అనేది చూడండి. సో వెరీ సింపుల్. నేను ఎక్కడ మీకు కూడా ఆపలే, కంటిన్యూస్గా ఉన్న వీడియోస్. అప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని నేను ఎక్కడ స్టాప్ చేసి మొత్తం తీసి పెట్టలేదు మళ్ళా. సో ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్ తీసుకొని అక్కడ ఇలాగ రబ్ చేయండి. రబ్ చేయడం ద్వారా మీకైతే ఇలా అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎరేజ్ చేయండి. ఇక్కడ ఇలా ఎరేజ్ చేస్తూ మనము మొత్తాన్ని అయితే తీయాలి ఇలాగా. ఆర్ మీ దగ్గర లేకపోతే ఫింగర్ని యూస్ చేయండి. ఫింగర్ ఆల్సో అంటారు, ఫింగర్ కూడా మనకి మంచి షేడింగ్ అయితే ఇస్తుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు కనుక ఇలాగా కూడా సింపుల్గా అయిపోతుంది. సో నేను ఇప్పుడైతే ల్యాక్ చేస్తున్నాను. చాలా టైం అయిపోయింది, 8 minutes వరకు, 9 minutes అయింది. సో 1 minute అయితే ల్యాక్ చేసి పెడతాను మీకు. ల్యాక్ చేయడం కాదు, స్టాప్ చేసి మళ్ళీ నేను పెడతాను. సో చాలా ఈజీ కదా. సో చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇలా మొత్తం షేడింగ్ అప్పుడు బాగుంటుంది. అండ్ అయితే డ్రాయింగ్ సూపర్, హైలైట్ అని చెప్పి బాగుంది. సో మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీ. So thanks for watching this video and bye bye. See you.